హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రైజ్ యాక్షన్లో ఎనాలిసిస్ కావాల్సిన టిప్స్, బిగినర్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డెఫినెట్లీగా మీకు ఆ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది. సో కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. సో అట్లాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది నా మెంటర్షిప్ యొక్క డీటెయిల్స్. సో A to Z ప్రైజ్ యాక్షన్ కోర్స్ అనమాట, బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్సు. సో టోటల్గా 25 రికార్డెడ్ ఫార్ములా క్లాసెస్ ఉంటాయి. సో క్యాన్6 బేసిక్స్ నుంచి క్యాన్6 రీడింగ్ అవ్వచ్చు. సో ప్రతి ఒక్క క్యాన్6తో మీరు ప్రైజ్ యాక్షన్ ఏ విధంగా రీడ్ చేయాలి, సో ప్రైజ్ యాక్షన్ స్టోరీ రీడింగ్, సో మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్ ఎనాలిసిస్, అలాగే మార్కెట్ యొక్క ట్రాప్స్, సో ట్రాప్స్తో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, సో ప్రతి ప్రైజ్ యాక్షన్ డీప్ కాన్సెప్ట్స్ని ఇక్కడ A to Z బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. మీ కోర్స్తో పాటు డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి సపోర్ట్ కూడా ఉంటుంది. సో కోర్స్ కూడా మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో నా స్టూడెంట్స్ యొక్క రీల్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్లో ఉంది అన్నమాట. సో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మన కోర్స్ డీటెయిల్స్. సో వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇక్కడ USD BRL OTC కరెన్సీ పేరులో ఇక్కడ చూడొచ్చు. ఓవరాల్గా డైరెక్షన్ వచ్చేసి, మార్కెట్ డైరెక్షన్ వచ్చేసి డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో చెప్తారు కదా, మనకి సింగిల్ ట్రేడ్ తీసుకోవడానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో మనకి క్యాన్6 సైకాలజీ నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన స్ట్రక్చర్ నాలెడ్జ్ లేకపోతే డెఫినెట్లీగా మీకు ప్రాపర్ యాక్యురసీ ఉండదు. సో ఇక్కడ స్ట్రక్చర్ స్టోరీని అర్థం చేసుకుంటూ సైకాలజీ స్టోరీని మీరు రీడ్ చేయాల్సి ఉంటుంది. అదే ప్రాపర్ ప్రొజెక్షన్ అన్నమాట. సో లెవెల్స్ మీద డిపెండ్ అవ్వకండి. సో సపోర్ట్ రెసిస్టెన్స్ నేను చెప్తాను కదా రెగ్యులర్గా. సో రెసిస్టెన్స్ సపోర్ట్ అని కాకుండా మీరు స్ట్రక్చర్ అండ్ క్యాన్6 సైకాలజీ. సో ఇక్కడ ప్రాపర్గా జరిగే ప్రైజ్ యాక్షన్లో ఇక్కడ బయర్స్ మనకి ఏం ఇండికేట్ చేస్తున్నారు, సెల్లర్స్ ఏం ఇండికేట్ చేస్తున్నారు అనేది చెప్పేసి మీరు డెఫినెట్గా వాళ్ళ యొక్క స్టోరీని మీరు రీడ్ చేయాల్సి ఉంటుంది, స్ట్రక్చర్ వైజ్గా అండ్ క్యాన్6 సైకాలజీ వైజ్గా అన్నమాట. సో ప్రైజ్ యాక్షన్ అనేది గ్లోబల్ మార్కెట్ సబ్జెక్ట్. చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో ఇది కంప్లీట్గా ఓన్లీ 4Xకేనా, లేకపోతే ఓన్లీ స్టాక్స్ ఇట్లా అని కాదు. సో గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్స్, కమోడిటీ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, 4X కావచ్చు. సో బైనరీలో మీరు చేసేది 4X మార్కెటే. సో అట్లాగే కమోడిటీ కావచ్చు, క్రిప్టో కావచ్చు. సో ఏ మార్కెట్ అయినా కూడా ప్రైజ్ యాక్షన్ అనేది ఒక కైండ్ ఆఫ్ గ్లోబల్ మార్కెట్ సబ్జెక్ట్ అది. సో ఎలాంటి మార్కెట్లో అయినా మీకు ప్రైజ్ యాక్షన్ నాలెడ్జ్ ఉంటే మీరు ఎనాలిసిస్ అనేది ఏ మార్కెట్లో అయినా చేయొచ్చు అనమాట. సో ఇది చాలామందికి తెలియదు. సో మెసేజ్ చేస్తున్నారు. సో వాళ్ళ యొక్క డౌట్స్ అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ ప్రజెంట్ చూడొచ్చు, USD IDR OTCలో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక డబల్ టాప్ క్రియేట్ అవుతూ మార్కెట్ ఒక రివర్సల్ సైన్ అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. మార్కెట్ ఇక్కడ క్లియర్ కట్గా చూడండి. తర్వాత ఒక డౌన్వర్డ్ డైరెక్షన్ మూమెంటం క్రియేట్ చేస్తుంది. సో ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ అనేది మనకి మార్కెట్లో వచ్చే వరకు ట్రేడ్ అనేది ఎంట్రీ చేయకూడదు. డెఫినెట్లీగా స్ట్రక్చర్ వైజ్గా అలాగే సైకాలజీ వైజ్గా మనకు కన్ఫర్మేషన్ ఉండాలి. సో చెప్తాను కదా, సో ఒక ట్రేడ్ని మీరు ఎనాలిసిస్ చేసేటప్పుడు స్ట్రక్చర్ వైజ్గా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో క్యాన్6 సైకాలజీ వైజ్గా కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో స్ట్రక్చర్లో మీకు ఏంటి అంటే మార్కెట్ ఎప్పుడు రివర్సల్ అవుతుంది, సో ఎప్పుడు కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి మీకు సైడ్ వేస్ క్రియేట్ అవ్వడం కానీ ఇవన్నిటిని మీరు స్ట్రక్చర్లో రీడ్ చేస్తారు. సో క్యాన్6 సైకాలజీలో బయర్స్ యొక్క స్ట్రెంత్, సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ని రీడ్ చేస్తారు. సో వాళ్ళు ఎప్పుడు మనకి కంటిన్యూ చేయాలనుకుంటున్నారు, సో ఎప్పుడు రివర్సల్ అవ్వాలనుకుంటున్నారు, సో రివర్సల్ అయిన తర్వాత లేకపోతే కంటిన్యూ అయిన తర్వాత ఆ టార్గెట్ ఎక్కడికి ఉంటుంది మార్కెట్లో, ఇవన్నిటిని మీరు స్ట్రక్చర్ వైజ్గా ఓన్లీ క్యాన్6 సైకాలజీ వైజ్గా. అంటే ఇక్కడ మనకి కనిపించేది మార్కెట్ యొక్క స్ట్రక్చర్ కన్ఫర్మేషన్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదంతా స్ట్రక్చర్ యొక్క ప్రైజ్ యాక్షన్ ఇదంతా. సో ఇక్కడ మళ్ళీ క్యాండిల్ 6లో ఒక కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ అనమాట. ఇవి రెండింటిని మనము కంప్లీట్గా కంబైన్ చేస్తున్నాము ఇక్కడ. ఎందుకంటే మార్కెట్లో ఉండేదే అది. ఎందుకంటే అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్. సో అప్ ట్రెండ్లో స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, డౌన్ ట్రెండ్లో స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, సో సైడ్ వేస్లో ఏ విధంగా ఉంది స్ట్రక్చరు. సో అది క్రియేట్ చేయడానికి ఇక్కడ క్యాన్6 సైకాలజీ పరంగా ప్రైజ్ యాక్షన్ ఏమి ఇండికేట్ చేస్తుంది, ఇది మీరు మాస్టర్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అంటే రియాలిటీ వైపు మీ యొక్క లెర్నింగ్ ప్రాసెస్లో రియాలిటీ ఏంటి అనేది మీరు డెఫినెట్లీగా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, మార్కెట్ పర్టికులర్గా ఈ యొక్క ట్రెండ్ లైన్ని ఫాలో అయిపోయింది. సో తర్వాత ఇక్కడ ఒక డబల్ టాప్ లాగా క్రియేట్ అయిన తర్వాత ఒక బేరిష్ మూమెంటం వచ్చేసింది. సో ఇక్కడ బయర్స్ ట్రై చేసినా కూడా సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ ఉండడం వల్ల మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేసింది మార్కెట్. సో ఇక్కడ బయర్స్ రావడానికి రీట్రేస్ అవుతున్నారు, బట్ వాళ్ళ స్ట్రెంత్ లేదు కాబట్టి మళ్ళీ సెల్లర్స్ ట్రై చేస్తున్నారు. వాళ్ళ యొక్క ప్రాపర్ టార్గెట్ హిట్ అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ ఒక డబల్ బాటం క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో డబల్ బాటం క్రియేట్ అవుతూ రివర్సల్ సైన్ అనేది ఇండికేట్ చేస్తుంది. అంటే మనకి ఒక ప్యాటర్న్ రూపంలో క్యాన్6 సైకాలజీ రూపంలో మనకి ముందుగానే ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో అది మనం ప్రాపర్గా రీచ్ చేస్తే మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్స్ కానివ్వండి, సో మార్కెట్ యొక్క రివర్సల్స్, కంటిన్యూషన్ సైన్ అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం మార్కెట్లో. సో ఎప్పుడు కానీ చెప్తాను కదా, ఇండికేటర్స్ మీద డిపెండ్ అవ్వకండి. డెఫినెట్లీగా ప్రైజ్ యాక్షన్ మీద ఫోకస్ చేయండి. సో ప్రైజ్ యాక్షన్ మీద ఫోకస్ చేస్తే మీకు మార్కెట్లో అసలు రియాలిటీ ఆఫ్ మార్కెట్ యొక్క
బిహేవియర్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు, మార్కెట్లో ఇక్కడ ఒక డబల్ బాటమ్ క్రియేట్ అవుతూ ఏదైతే ప్రజెంట్ ఈ యొక్క సిచ్యువేషన్ ఏదైతే ఈ సిచ్యువేషన్లో ఇది ఒక సెల్లర్ ఏరియా అన్నమాట. సో ఆ సెల్లర్ ఏరియాని మనం ఇక్కడ ఒక జోన్ లాగా కన్సిడర్ చేసుకుంటే ఇది ఒక సప్లై ఏరియా అని కూడా అనొచ్చు. సో ఆ సప్లై ఏరియా దగ్గర మార్కెట్లో ఇక్కడ చూడొచ్చు, ఎప్పుడైతే బయర్స్ ఒక ప్రాపర్ వీక్నెస్ అనేది షో చేసిన తర్వాత నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. బికాస్ మనకి ఇక్కడ ఓన్లీ సైకాలజీ మీద నేను ఇక్కడ డిపెండ్ అవ్వలేదు. ఓన్లీ ఈ సైకాలజీ మీద నేను డిపెండ్ అవ్వలేదు. నేను డిపెండ్ అయింది ఆల్మోస్ట్ స్ట్రక్చర్ వైజ్గా కూడా. ఎందుకంటే మనకి క్లియర్ కట్గా చూడొచ్చు, డబల్ టాప్ క్రియేట్ అవుతూ మనకు ఒక బేరిష్ స్ట్రక్చర్ అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్లో. సో తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఈ యొక్క సప్లై ఏరియాకి ఎంటర్ అయిన తర్వాత బయర్స్లో ఒక వీక్నెస్ అన్నమాట. సో ఆ వీక్నెస్ తర్వాత మనకి ఇక్కడ నేను కన్ఫర్మేషన్తో సెల్ ట్రేడ్ తీసుకున్నాను. మనకి ఇదే సిచ్యువేషన్లో మార్కెట్ ఇక్కడ కంప్లీట్గా బ్రేక్అవుట్ కూడా చేస్తుంది. సో ఆ బ్రేక్అవుట్ ఎందుకు చేస్తుంది అంటే దానికి ప్రీవియస్గా ఉన్న ఒక కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేస్తే మనకి ఆ సిచ్యువేషన్ అనేది అర్థమవుతుంది అన్నమాట. అంటే మార్కెట్ మల్టిపుల్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ చేస్తుంది. బట్ ఈ స్టోరీని మీరు స్ట్రక్చర్ వైజ్గా కానివ్వండి, అలాగే మార్కెట్లో ఈ స్కాన్సిక్ సైకాలజీ వైజ్గా మీరు ప్రాపర్గా స్టోరీని రీడ్ చేస్తే డెఫినెట్గా మీకు ఒక కైండ్ ఆఫ్ యాక్యురసీ అనేది ఉంటుంది. సో ఇక్కడ వీక్నెస్ తర్వాత కంప్లీట్గా సెల్లర్స్ ఒక కైండ్ ఆఫ్ స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ మార్కెట్ ప్రొబాబిలిటీ, అంటే ఇక్కడ నథింగ్ ఈజ్ షూర్ హియర్ అనమాట. సో మార్కెట్ యొక్క హై ప్రొబాబిలిటీ టార్గెట్ వచ్చేసి మనకి ఈ యొక్క లెవెల్ ఉంటుంది. సో తర్వాత వచ్చేసి కంప్లీట్గా ఈ జోను ఎక్కడైతే మనకి బయింగ్ ఎక్కడైతే బయర్స్ మనకి ఒక ఎక్స్ట్రీమ్ మంచి ఒక స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తున్నారో ఆ యొక్క బయింగ్ ఏరియా అనేది మనకి మార్కెట్ యొక్క టార్గెట్ ఉండొచ్చు. సో అక్కడ నుంచి మళ్ళీ ఎక్స్ట్రీమ్ లెవెల్ వరకు కూడా ఏదైతే ఈ టార్గెట్ ఉందో అక్కడి వరకు ఆ లోని ఫినిష్ చేసే ప్రయత్నం కూడా చేయవచ్చు అనమాట. అంటే ప్రొబాబిలిటీ, నథింగ్ ఈజ్ షూర్ బట్ ప్రొబాబిలిటీ, ఆ ప్రొబాబిలిటీని మనం ఇక్కడ అనాలిసిస్ చేస్తున్నాం అనమాట. సో చాలామందికి బిగినర్స్కి తెలియదు. సో ఇక్కడ 10/10 ట్రేడ్స్ విన్ అవుతున్నాయి ప్రాపర్ యాక్యురసీ అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటారు. బట్ 10/10 ట్రేడ్స్ అనేది అది కాకుండా మీరు ప్రాపర్ సబ్జెక్ట్ ప్రాబబిలిటీ మీద మీరు డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మరొక సెల్ ట్రేడ్ ఓపెన్ చేశాను, బట్ సింగిల్ ట్రేడ్, ఎందుకంటే ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ మనకు కన్ఫర్మేషన్ లేదు క్లియర్ కట్గా, అందుకోసమే సింగిల్ సెల్ ట్రేడ్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఎందుకంటే మనకి చూడొచ్చు ఒక ప్రాపరు వీక్నెస్ అనేది షో చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్లో సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తున్నారు. సో సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది క్లియర్ కట్గా ఇండికేట్ చేస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ ఈవెన్ గ్యాప్ డౌన్ అయినా కూడా కొంత మార్జినల్ సేఫ్టీ తీసుకొని నేను ఒక సెల్ ట్రేడ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. బట్ చూద్దాం ఇక్కడ. సో డెఫినెట్లీగా కన్ఫర్మేషన్స్ ఉండాలి. సో స్ట్రక్చర్ వైజ్గా కన్ఫర్మేషన్ చూడండి. సో ఎప్పుడు కానీ మీకు లెర్నింగ్లో ఒక రియాలిటీ వైపు మీ యొక్క ప్రయత్నం ఉండాలి. ఎప్పుడు కానీ ప్రైజ్ యాక్షన్ అంటే ఏంటి అసలు రియాలిటీ, సో అది నేర్చుకోండి. సో చాలామందికి తెలియదు, నేను ప్రతి వీడియోలో చెప్తున్నా కూడా డౌట్స్ అడుగుతున్నారు. సపోర్ట్ రెసిస్టెన్స్ ఎస్ఎన్ఆర్ అని కాకుండా స్ట్రక్చరు, సో స్ట్రక్చర్లో కలిసిన మనకు టార్గెట్స్, సో స్ట్రక్చర్లో రివర్సల్స్, స్ట్రక్చర్ కంటిన్యూషన్, సో అట్లాగే మార్కెట్ క్యాండిల్స్ సైకాలజీలో మనకి ఏం ఇండికేట్ చేస్తుంది, బయర్స్ యొక్క స్టోరీ, సెల్లర్స్ యొక్క స్టోరీ. సో అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఎందుకంటే మనకు ఎనాలిసిస్ చేసేటప్పుడు మీరు డెఫినెట్లీగా స్ట్రక్చర్ని అండ్ క్యాండిల్స్ని మాత్రమే ఈ యొక్క చార్ట్ని మీరు ఎనాలిసిస్ చేసేటప్పుడు మనం ఈ యొక్క కైండ్ ఆఫ్ స్టోరీస్ మీద ఇక్కడ జరిగే ప్రైజ్ యాక్షన్ మీద మీరు ఫోకస్ చేయాలి. అంతేగాని అసలు దీనికి సంబంధం లేని కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ మీద మీరు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసినా కూడా యాక్యురసీ ఉండదు. సో ఇది చాలామందికి తెలియదు. సో అందుకోసమే రియాలిటీ వైపు మీ రీసెర్చ్ ఉండాలి. సో దాంట్లో మాస్టర్ అయ్యేంత వరకు, అంటే చాలామంది అడుగుతారు సో ట్రేడింగ్లో కెరియర్గా చూస్ చేసుకోవచ్చు అంటే, చాలామంది ప్రొఫెషనల్స్ మనందరికీ తెలిసిందే. సో ఒక కెరియర్గా వాళ్ళు చూస్ చేసుకొని సక్సెస్ఫుల్ ట్రేడింగ్ చేసే వాళ్ళు, ముఖ్యంగా వాళ్ళ గురించి చెప్తున్నాను. సో వాళ్ళకి అది కెరియరే. ఎందుకు అంటే వాళ్ళు ఆ మేరకు ఒక ప్రాక్టీస్ అనేది చేశారు. సబ్జెక్ట్ లెర్నింగ్ మీద వారు అంటే ఫస్ట్ కొంత లాసెస్ అయిన తర్వాతనే ఎవరైనా సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తున్నారు. సో అది ఆ విధంగా ఫోకస్ చేసి ఒక కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తూ, సో కంప్లీట్గా సబ్జెక్ట్లో ఒక కైండ్ ఆఫ్ యాక్యురసీ డెవలప్ అయ్యేంత వరకు వాళ్ళు ఆ కైండ్ ఆఫ్ అంటే మీరు చేసే ఎడ్యుకేషన్ కావచ్చు, జాబ్ కావచ్చు, దాన్ని కంటిన్యూ చేసుకుంటా డైలీ ఒక 1-2 అవర్స్ దీని మీద లెర్నింగ్ కోసం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో డెఫినెట్లీగా ఆ మాత్రం స్పెండ్ చేస్తూ మీరు మీ మెంటర్ యొక్క సపోర్ట్తో డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటూ మీరు ఈ యొక్క సబ్జెక్ట్ మీద లెర్నింగ్ మీద ఫోకస్ చేయాలి. దీంట్లో మాస్టర్ అయ్యేంత వరకు అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది రియల్ ట్రేడింగ్ అనేది చేయదు. ఓన్లీ డూ పేపర్ ట్రేడింగ్ అన్నమాట. ఓన్లీ డెమో ట్రేడింగ్ మాత్రమే చేయాలి. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడండి, మనకి ఇక్కడ రీట్రేస్ అవుతున్న బయర్స్లో ఒక పూర్తి వీక్నెస్ రావడం. సో ప్రీవియస్గా ఉన్న స్టోరీలో చూడొచ్చు బయర్స్ వీక్నెస్ తర్వాత స్ట్రాంగ్గా సెల్లర్స్ ఇండికేట్ చేయడం. సో మోస్ట్లీ ఎక్స్ట్రీమ్ ఏదైతే లెవెల్ ఉందో ఆ లోని ఫినిష్ చేయడానికి ఇక్కడ వీక్నెస్ తర్వాత మళ్ళీ సెల్లర్స్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి నేను ఇక్కడ క్లియర్ కట్గా
సెల్ ట్రేడ్ ఓపెన్ చేశాను. సో సింపుల్ అన్నమాట. అంటే డెఫినెట్లీగా మనకు ఇలాంటి సిచ్యువేషన్ అనేది వచ్చినప్పుడు ఆ స్టోరీని మనం రీడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ స్టోరీని అర్థం చేసుకోవాలి, అక్కడ ఏం ఇండికేట్ చేస్తున్నారు మనకి మార్కెట్లో. సో ఇక్కడికి చూడొచ్చు, బయర్స్ వీక్నెస్ తర్వాత ఒక సెల్లర్స్, స్ట్రాంగ్ సెల్లర్స్ ఇక్కడ మనకి రావడం జరిగింది. సో కొంత మార్జినల్ సేఫ్టీతో నేను ఒక సింగిల్ సెల్ ట్రేడ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ చూద్దాం, ఈవెన్ మనకి ఇక్కడ గ్యాప్ అప్ ఓపెనింగ్ కూడా మనకు ఒక కన్ఫర్మేషన్ లాగా ఇక్కడ ఉంది. బట్ గ్యాప్ అప్కి గ్యాప్ డౌన్కి, గ్యాప్ డౌన్ అయినంత మాత్రాన బై ట్రేడ్ తీసుకోవడం, గ్యాప్ అప్ అయితే సెల్ ట్రేడ్ తీసుకోవడం కాదు. దానికి స్ట్రక్చర్ వైజ్గా అండ్ క్యాన్సిక్ సైకాలజీ వైజ్గా డెఫినెట్లీగా మీకు ఒక కన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా ఉండాలి. అంతేగాని డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అయితే బై ట్రేడ్, గ్యాప్ అప్ అయితే సెల్ ట్రేడ్ తీసుకోవడం ఈ విధంగా కాదన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇది లాస్ట్లో బుక్ అయిపోయింది. బట్ నో ప్రాబ్లం, డెఫినెట్లీగా మనము మార్కెట్ మరిన్ని ఆపర్చునిటీ ఇస్తూనే ఉంటుంది ప్రైజ్ యాక్షన్ కన్ఫర్మేషన్స్ వైజ్గా. డెఫినెట్లీగా ఒక ఆపర్చునిటీ కోసం పేషెన్స్గా వెయిట్ చేసి ఆ యొక్క కైండ్ ఆఫ్ లాస్ని రికవరీ చేయాలి. సో ఇక్కడ సైకాలజీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ పేషెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్ కూడా ప్రాపర్గా ఫాలో అవ్వాలి మీరు ఏ మార్కెట్ అయినా సరే. సో ఇక్కడ నేను చెప్పే ప్రతి పాయింట్ ఆల్ గ్లోబల్ మార్కెట్స్లో ఇప్పుడు లెర్నింగ్లో ఉన్న వాళ్ళకి, సో ప్రతి ఒక్కరికి ఈ యొక్క పాయింట్స్ ఉపయోగపడతాయి. సో నేను చెప్పేది ఓన్లీ ఫర్ ఫోరెక్స్ అని కాదు. సో ప్రతి మార్కెట్, మీరు ఏ మార్కెట్లో ప్రాక్టీస్ చేసే వాళ్ళైనా సరే, ముఖ్యంగా లెర్నర్స్, బిగినర్స్, సో ప్రతి ఒక్కరికి ఈ పాయింట్స్ అనేది ఉపయోగపడతాయి. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు, మార్కెట్లో స్ట్రక్చర్ వైజ్గా మనకి ఇక్కడ చూడొచ్చు ఒక కైండ్ ఆఫ్ సైడ్ వేస్ అనేది క్రియేట్ చేస్తుంది ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో. బట్ ఇక్కడ చూడొచ్చు ఒక కంప్లీట్ బియరిష్ స్ట్రక్చర్ తర్వాత ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క లో ఏదైతే ఉందో, అంటే ఇది ఒక బయర్ ఏరియాని కూడా మనం కన్సిడర్ చేసుకుంటే, ఆ ఏరియా నుంచి మనకి ఒక డిమాండ్ జోన్ లాగా కూడా మనం కన్సిడర్ చేస్తే, ఆ ఏరియా నుంచి మనకు ప్యాటర్న్ క్రియేట్ చేస్తూ ఒక రివర్సల్ సైన్ ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఒక ప్రాపర్ సెల్లర్ యొక్క పాయింట్ ఉంది. సో అంటే సైకాలజీ వైజ్గా మీకు కన్ఫర్మేషన్ ఉన్నా కూడా, స్ట్రక్చర్ వైజ్గా మీకు డెఫినెట్లీగా కన్ఫర్మేషన్ లేకపోతే అది యాక్యురేట్ ఉండదు అక్కడ. సో ఆ కండిషన్ యాక్యురేట్ అని మనం చెప్పలేనమాట, అది 50-50 ఛాన్సెస్ అయిపోతుంది. సో ఇక్కడ హై ప్రాబబిలిటీ ఉండాలి అంటే మనకి రిలేటెడ్గా, అంటే ఇక్కడ స్ట్రక్చర్ ప్రైజ్ యాక్షన్లో కన్ఫర్మేషన్ ప్రాపర్గా ఉండాలి. అట్లాగే మీ ఏదైతే ఈ క్యాండిల్స్టిక్స్ మనకి ఇండికేషన్ చేసే ఈ యొక్క ఏదైతే ఇండికేషన్ ఉంటుందో, ఆ ఇండికేషన్ అనేది ప్రాపర్ ఏ సిచ్యువేషన్లో అక్కడ అపియర్ అవుతుంది, సో ఏ యొక్క జోన్లో అది ప్రాపర్గా మనకి కన్ఫర్మేషన్ అనేది మనకి ఇస్తుంది అని చెప్పేసి ఇవన్నిటిని మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ సెల్లర్స్ వీక్నెస్ అనేది షో చేశారు. తర్వాత బయ్యర్స్ కంటిన్యూ అవుతారు. బట్ ఏంటి అంటే ఇక్కడ బయ్యర్స్ కంటిన్యూ అవ్వాలంటే అక్కడ మళ్ళీ సెల్లింగ్ యొక్క ప్రెషర్ ఏమైనా ఇండికేట్ చేస్తుందా మనకి, ఎందుకంటే ఇది ఒక కంప్లీట్ ఒక సెల్లర్ ఏరియా, ఒక సప్లై జోన్ లాగా, ఒక ఆర్డర్ బ్లాక్ కూడా మనం కన్సిడర్ చేస్తే, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి జరిగే ప్రైజ్ యాక్షన్ అంటే మనకు పూర్తి కన్ఫర్మేషన్ లేనప్పుడు వెయిట్ ఫర్ ద ప్రాపర్ కన్ఫర్మేషన్. సో పూర్తి కన్ఫర్మేషన్ మనకు లేనప్పుడు వెయిట్ ఫర్ ద ప్రాపర్ కన్ఫర్మేషన్. ఆ కన్ఫర్మేషన్ చూసేసి ఇక్కడ చూడొచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వీక్నెస్ తర్వాత డైరెక్ట్గా బై ట్రేడ్ ఓపెన్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే సెల్లర్స్లో వీక్నెస్ వచ్చిందని చెప్పేసి. బట్ ఇక్కడ నేను ప్రాపర్ ఎందుకంటే మనకు స్ట్రక్చర్ వైజ్గా చూస్తే ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా, స్ట్రక్చర్ వైజ్గా చూస్తే సెల్లర్స్ యొక్క కంట్రోల్ ఉంది, మార్కెట్ పూర్తిగా సెల్లర్స్ యొక్క కంట్రోల్ ఉంది. సెల్లర్స్ ఎక్కడ కానివ్వండి, ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క స్ట్రక్చర్ని క్రియేట్ చేసి వాళ్ళు కంట్రోల్లో ఉన్నారు పూర్తిగా. ఆ కన్ఫర్మేషన్ మనకి ఇక్కడ లేదు. ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఒక కన్ఫర్మేషన్, అంటే బయ్యర్కి ఒక కన్ఫర్మేషన్ ఇక్కడ మార్కెట్ ఇండికేట్ చేసింది, ఎందుకంటే సెల్లర్స్ వీక్నెస్ అవ్వడం తర్వాత ఒక మంచి న్యూ హై తోటి బయ్యర్స్ ఒక ఎంగల్ఫింగ్ క్రియేట్ చేస్తూ ఇక్కడ చూడొచ్చు మనకి ఒక కన్ఫర్మేషన్ ఇండికేట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ నేను అవాయిడ్ చేస్తాను, ఎందుకంటే స్ట్రక్చర్ వైజ్గా నాకు కన్ఫర్మేషన్ లేదు. సో ఈ విధంగా అన్నమాట, అంటే స్ట్రక్చర్ వైజ్గా కన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను ఇక్కడ పేషెన్స్గా వెయిట్ చేస్తున్నాను. ఒక బెటర్ ఆపర్చునిటీ దొరికినప్పుడు డెఫినెట్లీగా నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాను ట్రేడ్ని. సో కన్ఫర్మేషన్స్ అన్నమాట. సో ఈ యొక్క ప్రైజ్ యాక్షన్ని మీరు రీడ్ చేసేటప్పుడు, సో ప్రతి కన్ఫర్మేషన్ని ముఖ్యంగా మార్కెట్లో స్టోరీని రీడ్ చేయండి. ఆ స్టోరీయే మీకు ఎవ్రీథింగ్, దట్ ఈస్ ప్రైజ్ యాక్షన్ స్టోరీ. సో ఆ ప్రైజ్ యాక్షన్ స్టోరీ తోటే మీ యొక్క యాక్యురసీ అనేది డెవలప్ అవుతుంది. ప్రతి ఒక్క కండిషన్ని మీరు రీడ్ చేయగలగాలన్నమాట. అది మీకు ప్రాక్టీస్లో లెర్నింగ్ ప్లస్ ప్రాక్టీస్. సో మీ మెంటర్ యొక్క సపోర్ట్ ఉంటే కనుక మీ డౌట్స్ క్లారిఫై. సో ఈ విధంగా మీరు ఆ యొక్క కైండ్ ఆఫ్ నాలెడ్జ్ని
మీరు ఇంకా ప్రాపర్గా ఫాలో అవ్వాలన్నమాట. అంటే ఇంకా దాంట్లో పర్ఫెక్ట్ అవ్వాలి. సో ఆ రకంగా మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు సెల్లింగ్ ప్రెజర్ ఇండికేట్ చేస్తూ, అంటే వచ్చిన బయర్స్లో సెల్లింగ్ ప్రెజర్ ఇండికేట్ చేస్తూ సెల్లర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు కంప్లీట్గా ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ ఇస్తున్నారు. సో ఇక్కడ మనకి మంచి కన్ఫర్మేషను. సో చూడొచ్చు, నేను ముందుగానే చెప్పాను, స్ట్రక్చర్ వైజ్గా సెల్లర్స్ యొక్క కంట్రోలే ఉంది మార్కెట్లో. స్ట్రక్చర్ వైజ్గా కానివ్వండి. సో ఇక్కడ మనకి సైకాలజీ వైజ్గా కూడా కన్ఫర్మేషన్ వచ్చింది. సో మోస్ట్లీ ఈ యొక్క ఏదైతే ఏరియా ఉంటుందో ఆ ఏరియాని టార్గెట్గా చేస్తూ మార్కెట్ ఒక సెల్లింగ్ మూమెంటం అనేది క్రియేట్ చేసే ప్రొబబిలిటీ ఉంటుంది. నథింగ్ ఈజ్ షూర్. సో ప్రొబబిలిటీ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, మనకు అనుకున్నట్టుగానే ప్రీవియస్ లాస్ని కూడా రికవరీ చేస్తూ ఇక్కడ మల్టిపుల్ ట్రేడ్స్ అనేది నేను ఓపెన్ చేశాను. సో ఈ విధంగా అంటే మీరు వెయిట్ చేయండి, వెయిట్ చేసి ప్రాపర్గా అర్థం చేసుకోండి మార్కెట్లో అసలు ఏం జరుగుతుందో ఫస్ట్ రీడ్ చేయండి మార్కెట్ని. సో ప్రైజ్ యాక్షన్ని ప్రాపర్గా రీడ్ చేయండి. సో రీడ్ చేస్తే డెఫినెట్లీగా ఒక పేషెన్స్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్గా ఓపెన్ చేయడం కాకుండా డెఫినెట్లీగా ఒక కన్ఫర్మేషన్ అనేది ఉండాలి. సో అది ఆ కన్ఫర్మేషన్ కోసం మీరు వెయిట్ చేయండి. డైలీ టార్గెట్ అనేది సెట్ చేసుకోండి. సో ఇక్కడ డైలీ టార్గెట్ హిట్ అయితే మనం ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. సో ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో డెఫినెట్గా ఫోకస్ ఆన్ లెర్నింగ్. నా కోర్స్ యొక్క బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కంప్లీట్ డీటెయిల్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. సో అట్లాగే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అన్నమాట. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.